నమస్కారం అండి. గత వీడియోలో మనం శ్రీకాళహస్తి క్షేత్ర విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు సర్పదోష నివారణకు భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా పేరుగాంచిన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో దట్టమైన అడవుల మధ్య వెలసిన ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి నాగరాజు అయిన వాసుకి అభయం ఇచ్చారు. అసలు ఇక్కడ ఆశ్లేష బలి, నాగప్రతిష్ఠ, సర్ప సంస్కార పూజలు ఎందుకు చేస్తారు? ఈ పూజలు చివరిలో జరిగే ప్రత్యేకత ఏంటి? ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ బుకింగ్ వివరాలు, టికెట్ ధరలు, పాటించాల్సిన నియమాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. పురాణాల ప్రకారం గరుత్మంతుని బారి నుండి తప్పించుకోవడానికి నాగరాజు అయిన వాసుకి ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి వారి కోసం తపస్సు చేశారట. వాసుకి భక్తికి మెచ్చిన స్వామివారు తాను ఎల్లప్పుడూ వాసుకి రక్షణగా ఉంటానని, ఇక్కడ తను కొలిచే భక్తులకు సమస్త సర్పదోషాల నుండి విముక్తి కలిగిస్తానని అభయం ఇచ్చారు. అందుకే ఈ ఆలయ గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామి వారితో పాటు వాసుకి మరియు శేషనాగులు పూజలందుకుంటారు. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో 3 అత్యంత ప్రధానమైన పూజలు జరుగుతాయి. మొదటిది ఆశ్లేష బలి. జాతకంలో ఆశ్లేష నక్షత్ర దోషాలు, రాహుకేతు ప్రతికూల ప్రభావాల నివారణకు ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజుల్లో లేదా మాస శివరాత్రి రోజుల్లో ఈ పూజలు చేస్తారు. రెండవది నాగప్రతిష్ఠ. సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి కోసం మరియు జాతకంలో కాలసర్ప దోష నివారణ కోసం ఆలయ ప్రాంగణంలో శ్రద్ధగా నాగ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ అందరూ గమనించాల్సిన ప్రధాన రహస్యం ఏంటంటే, మీరు ఈ క్షేత్రంలో ఆశ్లేష బలి చేసినా, నాగప్రతిష్ఠ చేసినా లేదా సర్ప సంస్కారం చేసిన ఈ పూజలన్నిటి ముగింపు భాగంలో చివర్లో తప్పనిసరిగా రాహుకేతు పూజను కూడా అంతర్భాగంగా నిర్వహిస్తారు. దీనివల్ల సర్పదోషాలతో పాటు జాతకంలో ఉన్న రాహుకేతు గ్రహ దోషాలు కూడా ఒకేసారి సంపూర్ణంగా నివారించబడతాయి. ఈ పూజలు రుసుములు మరియు బుకింగ్ వివరాలు ఇలా ఉంటాయి. సర్ప సంస్కార పూజలు టికెట్ ధర సుమారు 4,400 రూపాయల వరకు ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలయ అధికారిక వెబ్సైట్ ద్వారా ముందుగానే ఆన్లైన్ ఫ్లాట్ బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి. ఆశ్లేష బలి పూజ టికెట్ రుసుము సుమారు 400 రూపాయలు. ఇది రోజుకు 2 స్లాట్లలో ఉదయం, సాయంత్రం జరుగుతుంది. కుక్కే సుబ్రహ్మణ్య దర్శనానికి లేదా పూజకు వెళ్ళేవారు ఈ నియమాలు పాటించాలి. మొదటిది కుమారధార స్నానం. ఆలయానికి వెళ్లే ముందు పవిత్ర కుమారధార నది స్నానం చేయడం అత్యంత శ్రేయస్కరం. రెండవది డ్రెస్ కోడ్. పురుషులు షర్టు, బనియన్ తీసేసి కేవలం ధోతి, పంచ మాత్రమే ధరించాలి. మహిళలు చీర లేదా సాంప్రదాయ దుస్తులలో మాత్రమే ధరించాలి. మూడవది ఆహార నియమం. సర్ప సంస్కారం పూజ చేసేవారు పూజ పూర్తయ్యే వరకు 2 రోజులు ఉల్లిపాయ, వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అక్కడ పూజ జరిగే సమయంలో హోటల్స్లో బయట ఫుడ్ కానీ ఏది తీసుకోకూడదు. అక్కడ పూజ జరిగే 2 రోజులు అక్కడ దేవస్థానం వారే ఆహారం అందిస్తారు మీకు. తీవ్రమైన సర్పదోషాలు, రాహుకేతు దోషాలతో బాధపడే వారికి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మరియు పూజలు పరిపూర్ణమైన నివారణను అందిస్తాయి. మీరు ఇప్పటి వరకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారా? అక్కడ మీకు మీ పూజలో అనుభవం ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. దోషాలతో ఇబ్బంది పడుతున్న మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః.